భారతదేశంపై మరోసారి పాకిస్తాన్ నేతలు పిచ్చి మాటలతో రెచ్చిపోతున్నారు. జమ్మూ కశ్మీర్, అనంతనాగ్ జిల్లా పెహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో మంగళవారం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ తరుణంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. పహల్గాం ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో సింధు నదీ జలాలపై 1960లో కుదుర్చుకున్న ఒప్పందంపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉందనేది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలో ఉగ్రదాడి అనంతరం సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదే నిర్ణయం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కారణం, పాకిస్తాన్ వ్యవసాయం, తాగునీరు కోసం అధికంగా ఆధారపడేదే సింధు నదిపై. దేశ జీడీపీలో సుమారు 25% ప్రత్యక్షంగా, పరోక్షంగా సింధు నదిపైనే ఆధారపడి ఉంది. దీంతో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ దేశ రాజకీయ నేతల కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలో ప్రతి చుక్క తమదేనని భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నారు. అంతేకాకుండా సింధు నది పాక్దేనని, సింధు నాగరికతకు అసలైన వారసులు, సంరక్షకులం తామే అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా సింధు నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందని రెచ్చగొట్టారు. కేవలం నేతలే కాకుండా పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాది లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా భారత ప్రభుత్వం నిర్ణయంపై మాట్లాడడం గమనార్హం. కాశ్మీర్లో డ్యాములు నిర్మించి పాక్కు నీరు రాకుండా నాశనం చేయాలని భారత్ చూస్తోందని, కానీ నీళ్లు ఆపేస్తే మళ్లీ సింధుతో పాటు ఇతర నదుల్లో రక్తం పారుతుందని బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.